ఈ రోజు మనం హైదరాబాద్ లో టిటిడి దేవాలయంలో ఉన్నాం. తొలి ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ భారీగా ఉండడంతో మనకి దర్శనానికి ఎంత టైం పడుతుందో భక్తులను అడిగి కనుక్కుందాం. 1 అవర్ పట్టిందండి మాకు. ఈ చిన్నపిల్లతో కొంచెం పోలీసు అక్కడ పంపించేసి బాగున్నాయండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామి దర్శనం కూడా మంచిగా. ఏమైనా భక్తుల రద్దీ పెరగడం కానీ ఇబ్బందులు ఏమైనా అలా ఏమైనా ఉన్నాయా? ముందు కంటే అయితే రద్దీ చాలానే పెరిగింది. కాకపోతే ఇబ్బంది అయితే అంత అనిపించట్లేదు. స్వామివారిని చూసాక అంత ఇబ్బంది పోతుంది అనుకోండి, కానీ అంత అయితే రద్దీ లేదు. నార్మల్ టైమ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంది రద్దీ. ఏర్పాట్లు అవన్నీ ఓకే అంటారా? అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగా అనిపించాయి. చాలా మంచిగా అన్ని అరేంజ్ చేశారు. మనకి వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ అంతా చాలా మంచిగా ఉంది. మంచిగా అరేంజ్ చేయడం, ఇబ్బంది లేకుండా ప్రజలు మంచిగా భక్తులకి బాగా అరేంజ్ చేశారు. ఈ రోజు సోమవారం యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక మాసంలో మేల్కొంటారని అంటున్నారు. దానికి గల కారణాలు అంటే అంత తెలియదు మాకు కూడా, కానీ యోగ నిద్రలకి వెళ్తారు, మళ్ళీ శివరాత్రికి మళ్ళీ వస్తారు అని అయితే తెలుసు. అందుకే ఈ మనకి ఏకాదశి అయితే చాలా స్పెషల్గా చూస్తారు. అండ్ ఈరోజు శ్రీనివార వ్రతాలు కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచిదని కూడా అంటారు. సో మనకి దేవుడికి పూజ ఇంట్లో కానీ ఇక్కడ కానీ వచ్చి చేసుకుంటే చాలా మంచిదని అయితే అంటారు. అదే మాత్రం తెలుసు. ఈ రోజు ఉపవాసం ఉండి అంటే దేవుడి కోసం ఉపవాసం ఉంటే ఈరోజు అంటే అన్నిటి ఏకాదశుల కంటే ఇది చాలా స్పెషల్ కాబట్టి మనకి ఉపవాసం ఉంటే ఈరోజు చాలా మంచిది అని అంటారు. మనకి కావాల్సిన కోరికలు కానీ మనకి బాధలు కష్టాలు ఉన్నా పోతాయి ఉపవాసం ఉంటే. మనం పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిదని అంటారు. మీరు ఉపవాసం ఉన్నారా అండి? ఉన్నాం. ఈరోజు శనివారం తొలి ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల భక్తుల రద్దీ ఎలా ఉందంటారు? నమో వెంకటేశ్వర అండి. మొదటిగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడ ఉండడం, అలాగే మన తిరుపతి టీటీడీ వాళ్ళు ఇక్కడ మన మినీ తిరుపతి ఏర్పాటు చేయడం వల్ల చాలా సౌకర్యంగా ఉంది. జనాల సంఖ్య చూస్తే మామూలుగా మేము తరచూ వచ్చే వాళ్ళమే, ఇక్కడ ఎప్పుడు ఇంత రద్దీ ఉండదు, కానీ ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉన్నా కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది. కరెక్ట్గా 1.5 అవర్లో దర్శనం కూడా అయిపోతుంది. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అన్నీ చాలా స్మూత్గా ఉంది. మామూలుగా లడ్డు కౌంటర్ లోపల ఉంటుంది కూడా బయట పెట్టి అంతా క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. తొలి ఏకాదశి కావడంతో ఇంకా శయన ఏకాదశి ప్లస్ సాటర్డే వీకెండ్ అన్నీ కలిసి రావడంతో ఐటీ ఉద్యోగులందరూ కూడా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంది. టీటీడీ వాళ్ళు ఇక్కడ ఇంకొంచెం ఇంకా ఫెసిలిటీస్ ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాయి, కానీ ఇంకా ఏదైనా చేయడానికి ప్రయత్నించినా కూడా బాగానే ఉంటుందని అనిపిస్తుంది. ఏమన్నా ఏర్పాట్లు ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఎక్కువ తక్కువలు అంటే లేదు, వాటర్ అలాంటివి ఏదైనా అక్కడక్కడ పెడితే ఇంకొంచెం బాగుండేదేమో. యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బికాస్ టెంట్స్, సన్ టెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ అన్నది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం స్కోప్ ఖచ్చితంగా చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏర్పాట్లు మాత్రం చాలా మంచిగా చేశారు. ఏం అవలేవు, మంచిగా నిదానంగా లైన్ క్యూ ఒక పద్ధతి ప్రకారంగా మంచిగా ఒక లైన్ ఎవరికి ఇబ్బంది లేవు, మంచి ఆటంకాలు లేకుండా నెమ్మదిగా పోయి నెమ్మదిగా దర్శనం తీసుకుని మంచిగా వస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. ఇంత పబ్లిక్ వచ్చినా కానీ అందరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. సౌకర్యాలన్నీ బాగున్నాయి అంటారు. దర్శనానికి ఎంత టైం పడుతుందన్న? దర్శనానికి 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు పడుతుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పబ్లిక్ చాలా చాలా మంది వచ్చారు. అసలు నేను చూడలేదు, అసలు నేను ఉండేది ఇక్కడనే. ఈ రోజు వచ్చిన పబ్లిక్ అయితే ఎప్పుడు రాలేదు, చాలా పబ్లిక్ వచ్చారు. మంచిగా చాలా బాగుంది. నమస్తే అండి. ఈరోజు బాగుంది. ఫస్ట్ టైం నేను మళ్ళీ ఏకాదశి టెంపుల్ రావడం జరిగింది. జూబ్లీస్లో చాలా బాగుంటుంది అనేసరికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది క్రౌడ్ ఉంది, పబ్లిక్ బాగుంది. సింపుల్గా ప్రజలు మంచిగా దర్శనం కూడా అయిపోయింది, దేవుడి దర్శనము. అలాగే ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ. ఎందుకంటే తిరుపతి కొండ ఎక్కపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి సింపుల్గా ఉంది. దర్శనం సింపుల్గా అయిపోయింది మనకి. ఇక్కడికి వచ్చిన భక్తులను చూస్తే కూడా చాలా సింపుల్ వేలో మనకి దారి క్యూలో కూడా పాటించడం కూడా చాలా మంచిగా పాటించి దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇక్కడ ప్రసాదం పెట్టేది కానీ అన్నదానం కూడా సాటర్డే జరిగిద్దండి. అన్నదానం రోజు ఇక్కడ జూబ్లీస్లో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టికెట్ ఏం లేదన్నట్టు చెప్తున్నారు భక్తులు. ఇక్కడ టికెట్ ఏం లేదండి. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ టికెట్ తీసుకోవడం జరిగింది. మేము టికెట్లో లైన్లో క్యూలో వెళ్ళిపోయినాము. ఈఐపీ దర్శనం కూడా ఉంది సెపరేట్గా, అది కూడా వెళ్తున్నారు. మంచిగా మాకు ఒక జస్ట్ పావుగంటలోనే దర్శనం అయిపోయిందండి. మేడం చేతిలో చూసుకున్నట్టయితే ప్రసాదం కనిపిస్తుంది. ప్రసాదం ఒక విశిష్టత చెప్తారా? పేలపిండి ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి స్పెషల్ ఏంటంటే ఈరోజు పేలపిండితో చేస్తారు, దేవునికి ప్రసాదంగా పెడతారు. అది వెంకటేశ్వర స్వామి కంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఈరోజు స్పెషల్గా ఇది పేలపిండి చేస్తారు, అదే నైవేద్యంగా పెడతారు. ఈరోజు ఈ విధంగా పేలపిండి చేసి దేవుడి దగ్గర వచ్చిన భక్తులందరికీ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. దర్శనానికి 1 అవర్ పడుతుందండి. ఎలా ఉంది లోపల ఏర్పాట్లు కానీ? చాలా మంచిగా ఉన్నాయి, ప్రశాంతంగా దర్శనం అయింది. తొలి ఏకాదశి కాబట్టి అంత మంచిగా దర్శనం అయింది. శనివారం ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల భక్తుల రద్దీ ఏమైనా ఎక్కువ ఉందంటారా? కొద్దిగా ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది, కానీ దర్శనం కూడా మంచిగా అవుతుంది. దర్శనం బాగానే జరిగిందండి.
2 సార్లు దర్శనం చేసుకున్నాం. తిరిగి అంతా దేవుడి దయ అంత బాగానే జరిగింది. బాగానే జరిగింది. ఏర్పాట్లు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు బాగున్నాయండి, నీట్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. కొంచెం దర్శనం లేట్ అవుతుంది, టైం రెండు కలిసి రావడం కలిసి వల్ల రావడం లేట్ అవుతుంది. ఏకాదశి కదా, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ శనివారం మరియు తొలి ఏకాదశి రెండు కలిసి రావడం ఇట్లా ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలాగున్నాయో. సో ఈరోజు మేమైతే తొలి ఏకాదశి అని మా పేరెంట్స్ చెప్పడం జరిగింది, విజిట్ చేయండి ఒకసారి అంటే. సో బేసిక్గా మేము ఇక్కడ వచ్చే ముందు కొంచెం అంత మెంటల్ డిస్టర్బెన్స్ కానీ, ఐటీ ప్రెషర్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ, సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఫ్రమ్ ద పాస్ట్ 3-4 months నుండి. సో ఇక్కడికి వచ్చినాక కొంచెం పాజిటివ్ వైబ్స్, ఇక్కడ అంతా జనాలు ఇవ్వడం కానీ, దేవుణ్ణి దర్శనం చేయగానే కొంచెం మైండ్ అంతా రిలాక్స్ అయింది. కొంచెం ఇక్కడ వాటర్, ఫ్రీ వాటర్ ఫెసిలిటీ ఉంది, మళ్ళీ ప్రసాదం అన్నీ ఇస్తున్నారు లోపల. దేవుని దర్శనం చేసుకుంటే మాకు అది చాలా హ్యాపీ అనిపించింది. సో తిరుపతికి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఇప్పుడు మాకు అందరికీ ఏమనిపించింది అంటే వారానికి ఒకసారన్నా ఇక్కడికి రావాలి. కొంచెం ఇక్కడ ఇది కొండపైన ఉండడం వల్ల కొంచెం గాలి కానీ, స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్, సో మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్మెంట్. సో ఎక్కడికెక్కడికో మనం దూరం వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ ఇంత మంచి టెంపుల్ బాగుందని అనిపించింది మా అందరికి. దర్శనానికి ఎంత టైం పట్టిందన్న? దర్శనంకి ఒక 40 minutes పట్టింది. సో ఫస్ట్ బయట నుండి చూసి ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా గివ్ అప్ ఇచ్చేసి వెనుకకి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎట్లయితే వచ్చినాం కదా, సరే దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. బట్ ఇక్కడ పోలీస్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇక్కడ వర్కర్స్ వాళ్ళు, సేవ చేసే వాళ్ళు కానీ అందరూ 100% బాగా మన ఎప్పుడెక్కడ పంపించుకుంటా తొందరగా చేసారు, అంతా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం వచ్చాము మేము ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ ఉందని మాకు అసలు తెలియదు. సో ఫస్ట్ టైం వచ్చాం, మంచిగా అనిపించింది. ఇక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ బాగున్నాయి. అంటే భక్తులు ఒక తిరుపతి ఒక అనుభూతి కలుగుతుంది ఇక్కడికి వస్తే అని అంటున్నారు. నిజంగా సేమ్ అలా ఉంది. మెయిన్గా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత క్రౌడ్ని వాళ్ళు మెయింటైన్ చేసి, బైక్స్ కానీ వాళ్ళు ఎండలో కష్టపడుకుంటా బయట అందరినీ ఒక దగ్గర పంపించి, పార్కింగ్ కానీ ఎక్కడైనా అంత సెట్ చేయడం, ఇబ్బంది కలగకుండా ఇంతమందిని క్రౌడ్ మెయింటైన్ చేసినందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి చాలా థ్యాంక్స్. వచ్చే ముందు ఏంటంటే బయట చూసి ఎప్పుడు చూడలేదు, కింద నుంచి చూస్తే తిరుపతి అనే వైబ్స్ వచ్చినాయి. సో టైం పడుతుందని మా మదర్ కూడా కాల్ చేస్తే అట్లీస్ట్ 2 hours పడుతుందని చెప్పుండే. సో తొందర అయిపోయింది, మంచి దర్శనం అయిపోయింది, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంది. సో నేను అందరికీ రికమెండ్ చేస్తా, అట్లీస్ట్ వీక్లీ వన్స్ వచ్చి విజిట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. మాకైతే సేమ్ దేవుని దర్శనం చేసుకోగానే మాకు తిరుపతి గుర్తుకొచ్చింది. తిరుపతి తిరుమల దేవుని చూడగానే మనకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో సేమ్ అట్లే అనిపించింది. ఎగ్జాక్ట్లీ. దర్శనానికి ఎటువంటి సదుపాయాలు కల్పించారు ఇలా ఆలయం? నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీనే. ఈరోజు చాలా విశేషమైన రోజు. సదుపాయాలు మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక దేవుడిని చూసుకోవడానికి భక్తులు రావడం అనేది కామన్. మళ్ళీ ఇవాళ విశిష్టమైన రోజు కాబట్టి దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇవాళ తెలిసిందే కదా, ముక్కోటి ఏకాదశి రోజు. ఏ రోజైతే నారాయణుడు తన నిద్రలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ 4 నెలల తర్వాత ఉపవాసం ఉంటే మంచిది అని పెద్దలు నమ్ముతారు. దర్శనానికి ఎంత టైం పడుతుంది? అంటే నేను ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వచ్చాను, దానివల్ల టైం పడింది. మహా అంటే 20 to 30 minutes అంతే. మెట్టుకు అనుభూతి ఎలా ఉంది? అది చెప్పలేని మాటల్లో చెప్పలేంది. అది ఒక మొక్కు తీరింది అనుకోవచ్చా? తీరిందని అనుకోవచ్చు. ఈరోజు తొలి ఏకాదశి శనివారం కలిసి రావడం వల్ల, అలాగే ఐటీ ఎంప్లాయీస్కి లీవ్ దొరకడం వల్ల భక్తుల రద్దీ భారీగా కనిపిస్తుంది. దీనివల్ల దర్శనానికి ఏమన్నా లేట్ అవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అలాంటి లేట్ అంటూ ఏం లేదు. జనాలు ఏంటంటే పబ్లిక్ చాలామంది వచ్చారు కాబట్టి సో కొంచెం అటు ఇటు ఒక 1/2 hour అటు ఇటు అవుతుంటుంది. ఎందుకంటే ఈరోజు వీకెండ్, పైగా వీకెండ్ కాబట్టి శని ఆదివారాలలో ఎప్పుడు కూడా కిక్కిరిసినటువంటి జనాలు వస్తుంటారు. నేను ఎవ్రీ సాటర్డే అలా వస్తుంటాను. సో ఇవాళ తొలి ఏకాదశి అయినందువల్ల చాలామంది ఎక్కువ వచ్చారు. పైగా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అంటే హాలిడే ఉంటే సో వీకెండ్ కలిసి రావడం వల్ల ఎక్కువ జనాలు రావడం జరిగింది. ఏర్పాట్లు అలా అన్నీ బాగానే ఉన్నాయా అండి? ఈ సౌకర్యాలలో క్యూలలో కానీ, ప్రసాదం కౌంటర్లో కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్లో కానీ, ప్రసాదాల పంపిణీలో కానీ ఇంకా ఎక్కువ కూడా సర్వీస్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఇవ్వడం ఫ్రీగా. సో ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఎటువంటి టికెట్ కూడా లేదన్నట్టు మాకు ఇక్కడ భక్తుల ద్వారా తెలిసింది, అది నిజమేనా? 100% ఎలాంటి టికెట్స్ కానీ ఎలాంటివి ఏం పెట్టలేదు. చాలా బాగుంది. ఈరోజు తొలి ఏకాదశి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పబ్లిక్ నేను
అంటే నేను 7 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఇక్కడే ఫిలిం నగర్లోనే ఉంటాను. సో ఇంతమంది జనాలు నేను ఎక్కువ చూడలేదు. సో ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి ఇంతమందిని చూడగలిగాను. సో చాలా హ్యాపీగా ఉంది. దర్శనం కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా అయింది. నాకు ఈ జనాలను చూస్తుంటే తిరుపతి గుర్తొస్తుంది. సో తిరుపతిలో కూడా ఇది సేమ్ ఇలానే క్యూ లైన్లు కానీ పాటించడం ఇలా జరుగుతుంది. నాకు అక్కడ తిరుపతి ఇక్కడ ఉన్నట్టు లేదు, నాకు తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది. తిరుపతిలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఇంకా జనాలు ఇంకా ఎక్కువ ఉంటారు. బట్ ఇది రెండవ తిరుపతిగా ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా జనాలు ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ హైదరాబాద్లో మినీ తిరుపతి కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనుభూతి కలుగుతుందని మన భక్తులు చెప్తున్నారు. వారు ఇక్కడ కల్పించిన సేవలు కానీ క్యూ లైన్లు కానీ అన్నీ చాలా బాగున్నాయని భక్తుల మాటల్లో వింటున్నాం మనం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దుబాయ్ నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆ దుబాయ్ నుంచి వచ్చిన భక్తురాల మాటలు మనం తెలుసుకుందాం. Yeah, hi. I've come from Dubai for the darshan. It was very nice and peaceful. My friend has got me here, and there's a belief whatever you wish comes true. So again, I'm going to come with my husband. Yeah, it was a nice experience. How was the queue and how was the darshan was completed? Everything is very well managed, and everything is taken care of. We also got prasadam, so it's good. How about the facilities? Yeah, I like the facilities also, and they are taking care of it. It's a huge amount of people coming here, so they are managing it all well. Yeah. Have you visited Tirupati? Yes, I go every year to Tirupati, but my friend this time she said that let's visit this temple. I got the same feeling, lot of positive vibes. Yeah. Everyone saying that it is like mini Tirupati. Mini Tirupati, yeah. And I felt same like Tirupati only. Better than that, they have done it over here. And even they are managing the crowd very well. Yeah. Thank you. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు తొలి ఏకాదశి కారణంగా. వారి మాటలు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దాదాపుగా మేము 1 గంట సేపు లైన్లో కూడా ఉండడం జరిగింది. కానీ దర్శనం అయినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దర్శనానికి ఎంత టైం పట్టిందా? గంట సేపు పట్టింది. గంట. ఏర్పాట్లు అవన్నీ బాగుంది. తిరుపతిని తలపించిందా? తలపించినట్లుంది. మన హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ తిరుపతి అంత దూరం పోకున్నా కానీ ఇక్కడ వచ్చి మన దగ్గరలో ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల మనం యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిని చూసిన ఫీల్ వస్తుంది మనకు. ప్లస్ అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి కైండ్ ఆఫ్ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అట్నే మనకి అరేంజ్ చేసి ఇంత దగ్గర పెట్టినందుకు మనకు చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. ఈరోజు తొలి ఏకాదశి కారణంగా ఈ హైదరాబాద్లో ఉన్న మినీ టీటీడీకి మనం అందరం వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తొలి ఏకాదశి కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 2 hours దర్శనానికి పడుతుంది. చాలా మంచిగా ఉంది. ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి సోమవారం దర్శనం ఎక్సలెంట్గా జరిగింది. ఇక్కడికి ఎవ్రీ వీకెండ్ అయితే మేము వస్తాం, సాటర్డే చాలా మంచిగా ఉంటుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. సేమ్ తిరుపతి లెక్కనే ఉంది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే కొంతమంది భక్తులు మెట్లు బొట్లు పెట్టుకుంటా ఎక్కామని చెప్తున్నారు. ఎక్కుతున్నారు. వన్ సైడ్ ఏమో వితౌట్ స్టెప్స్ ఉన్నాయి, వన్ సైడ్ విత్ స్టెప్స్ ఉన్నాయి. ఎటు కావాలంటే అటు పబ్లిక్ రష్ని బట్టి వస్తున్నారు. తొలి ఏకాదశి అంటే స్వామివారు మన కింద భూలోకం వదిలేసి వైకుంఠానికి మళ్ళీ కార్తీక మాసం వరకు రారనమాట. ఆయన అక్కడికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అందుకనే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి స్వామివారి ఆఖరి దర్శనంగా వస్తారు. శనివారం కలిసి రావడంతో ఇంకా రద్దీ బాగా ఉంది గుడికి. అయినా కానీ దర్శనం బాగా అయింది, మంచిగా అయింది. మంచిగా ఉన్నాయి. అన్నదానం కూడా ప్రతిరోజు చేస్తారు ఇక్కడ. అంతకుముందు కూడా నేను 2-3 సార్లు వచ్చాను. దర్శనం బాగుంటుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్స్ ఇది 3-3సారి రావడం ఇక్కడ. సో బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఇక్కడ పక్కనే అవి కూడా దొరుకుతుంది, అదొకటి బాగుంది. తర్వాత ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది. ప్రసాదం అక్కడ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటారు ఎప్పుడైనా. సో ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువ క్రౌడ్ రావడం జరుగుతుంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే. కానీ ఇదంతా సేమ్ టీటీడీలో ఎలా ఉంటుందో అక్కడ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ రావడం అయితే. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈ క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ దర్శనానికి మేము 10 o'clock వచ్చాము. 11:30 అయింది దర్శనం జరగడం కోసం. నాకైతే ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది, మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయితే చాలా బాగుంది బాగుంది. దర్శనం అయితే మంచిగా అనిపించింది.
సేమ్ అక్కడ టీటీడీ ఎట్లుంది అట్లనే వ్యవస్థ కూడా బాగుందన్న. ఇక్కడ ప్రసాదం అంతా వ్యవస్థ చాలా బాగుందన్న. తొలి ఏకాదశి కదా ఈరోజు. ఆ. ఏర్పాట్లు అవన్నీ బాగున్నాయి, సిస్టమ్ మంచిగా పెట్టిరన్న. ఏ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అంతా మంచిగా దర్శనం చేసుకొని అందరు సంతోషంగా పోతున్నారన్న. చాలా బాగుంది దర్శనం. ఎంత టైం పట్టింది? దర్శనం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందన్న. సోమవారం రోజు నిద్రపోయే రోజు ఈరోజు మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ మేల్కుంటారు. ఈరోజు చూసినట్టుంటే ఇంత పబ్లిక్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుంటే చాలా స్టాఫ్ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అంతా సేఫ్టీ పరంగా అన్ని పరంగా మంచిగా ఉంది. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మంచిగానే ఉంది అన్ని. డ్రింకింగ్ వాటర్, ప్రసాదం కూడా చాలా బాగుంది. క్వాంటిటీ కానీ ఏదైనా కానీ అక్కడ రిసీవ్ కానీ ఏదైనా కానీ మంచిగా ఉంది. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఈరోజు మంచి దర్శనం జరిగింది, మంచి ఏర్పాట్లు ఉన్నాయి, అంత నీట్గా శుభ్రంగా బాగానే ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా భాగ్యం. ఆ దేవుని ఊరు కూడా అందరూ తెలంగాణ ప్రజలు కూడా మొత్తం సంతోషంగా ఉండాలని. ఏర్పాట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. గుడ్, అంతా సెక్యూరిటీ వాళ్ళు ఇటు అందరు పోలీసు వాళ్ళు కూడా అందరు మంచిగా కింద నుంచి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మంచిగా వస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఏది ఇబ్బంది అయితే ఏం లేవు. భక్తుల రద్దీ తిరుపతిని తలపిస్తుంది అంటున్నారు. అవును, రద్దీ బాగానే ఉంది. ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి కాబట్టి కొంచెం రద్దీ చాలా ఉంది. అక్కడికన్నా కొంచెం పర్వాలేదు. మనకి తెలంగాణలో కూడా ఇక్కడ ఈ బంజారా హిల్స్లో ఇది ఏర్పడడం వల్ల అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు.